ఎవరైనా నాతోటి మాట్లాడాలి అంటే ఇది మన ఫోన్ నెంబర్ 9000577006. ఈ నెంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేయవచ్చు, డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒకసారి ఫోన్ చేయండి. మనం చెప్తూనే ఉన్నాం, ఫస్ట్ కాలర్ వచ్చారు, ఫస్ట్ కాలర్ ఫోన్ చేస్తున్నారు, ఒకసారి లిఫ్ట్ చేద్దాము. హలో హలో నమస్తే సార్. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే సార్, గట్టిగా మాట్లాడండి. రసూల్ అండి, గుంటూరు. రసూల్ గారు, మీరు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు అంటే అంత అవసరం వచ్చిందంటారా? హలో చెప్పండి సార్. చెప్పండి, ఏ విషయం మీద మాట్లాడాలనుకుంటున్నారు? అదే నేను చెప్పాను, తల్లికి వందనం అవి పడ్డాయండి. పడ్డాయా? ఎన్ని పడ్డాయి? 26 అండి. ఈరోజు ఎంత పడ్డది? 26,000 అండి. 26 అంటే ఇద్దరు ఉన్నారు పిల్లలు? అవునండి. ఓకే, తల్లికి వందనం పడ్డది. సో ఈ విషయం మీద మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంతేనండి. ఆ కాకపోతే అంటే 13 వచ్చింది. ఓకే, మొత్తం 26,000 ఇద్దరు పిల్లలకి పడదు. అవునండి. ఓకే, కాకపోతే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మీకు ఇప్పుడు ప్రభుత్వం ఎంత బకాయి పడ్డది అంటే, పోయిన ఏడాది 4,000, ఈ 4,000, పోయిన ఏడాది 30,000, ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. అవునండి. టోటల్గా మీకు 34,000 ప్రభుత్వం బకాయి పడ్డది. అవునండి, అంతే కదా? అర్థమైందండి. అంటే ఒక ఇయర్ గ్యాప్ ఇచ్చారు. అదే అంతే కదా, మీకైతే లెక్కలు తెలుస్తున్నాయి కదా. సరే, తప్పకుండా ప్రభుత్వం ఆ డబ్బును కూడా మీకు బకాయా పడ్డ డబ్బును కూడా ఇవ్వాలని చెప్పి, అదే కాకుండా వేరే హామీలను కూడా అమలు చేయాలని చెప్పేసి నేనైతే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా చేయాల్సిందేనండి. కాకపోతేనండి 10 నెంబర్ తీసుకురన్నారు, నాకే అర్థం కావట్లా. ఏం అర్థం కావట్లా? P4 వల్ల అది రసూల్ గారు, మనం P4 అన్నది తర్వాత డిస్కస్ చేద్దామండి, సరేనా? రైట్, వేరే కాలర్ తీసుకుందాం. హలో, సరే, మనం లిఫ్ట్ చేసే లోపే ఆయన కట్ చేశాడు. ఓకే, మళ్ళీ వస్తుంది ఫోను. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎక్కడి నుంచి? సార్ నంద్యాల సార్. నంద్యాల. పేరు చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే పర్లా. ఓకే సార్, హరి సార్ నా పేరు. హరి గారు, నంద్యాల. చెప్పండి హరి గారు. సార్, ఇప్పుడు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తుంది. గత గవర్నమెంట్ లో ఏవైతే పథకాలు అమలు చేసిందో అదే పథకాలు అమలు చేస్తుంది. ఓకే. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని పథకాలు ప్రారంభించాడు. ఓకే. మరి ఇప్పుడు లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశాడు. మరి ఏ పథకాలు అమలు చేస్తున్నాడు సార్? ప్రజల కష్టాలు తెలుసుకొని అమలు చేస్తున్నాడు, కరెక్టే కదా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కాపీ చేస్తున్నారు, కానీ మీరు తెలుసుకున్న పథకాలు ఏంటి అంటారు? అవును సార్, నేను అడిగేది. ఇప్పుడు పాదయాత్ర చేశారు, యువగానం పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని అన్నారు. ఏ పథకాలు ప్రారంభించాడు? అవే పథకాలు ప్రారంభిస్తున్నాడు. మరి రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది అంటున్నారు. మరి ఏ విధంగా వీళ్ళు ఖాళీ చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్. ఓకే, ఇంకొక మాట మీరు అన్నారు, పథకాలు ఇస్తున్నారు అని చెప్పి. సార్, ఇప్పటిదాకా ఇచ్చిన పథకాలు ఏమీ లేవు. మొన్ననే ఒకటి మొదలు పెట్టారు. మొదటి పథకం అన్నది నిన్నగాక మొన్న మొదలు పెట్టారు. అది కూడా ఎంతమందికి వచ్చింది అన్న విషయం ఇంకా క్లారిటీ రావాలి. ఇప్పుడే మీకంటే ముందు కాలర్ ఫోన్ చేసి నాకు వచ్చింది సార్ అన్నారు. చాలా మంచి విషయం అండి, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ప్రభుత్వం పని చేస్తే మొదటిగా అప్రిషియేట్ చేయాల్సింది మనమే. కానీ అందులో కూడా ఆయనకి ఈ సంవత్సరం వచ్చిన దాంట్లో కూడా 2,000 రూపాయలు కోత పెట్టారు. పోయిన సంవత్సరం డబ్బులు కూడా ఇవ్వాలి. సో అది ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పథకాలేమో మామూలు సార్, జగన్మోహన్ రెడ్డి ప్రజలకే కదా సార్ ఇచ్చింది, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదా. అమౌంట్ అయితే ప్రజలకి ఇచ్చినాడు. ప్రజలు మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసినారంటే ఏం విధంగా ఖాళీ చేసినారు? అట్లా రాష్ట్ర ఖజానా ఖాళీ చేసినారంటే ఇచ్చింది ప్రజలకేగా అంటారు మీరు? ప్రజలకే, మాకే కదా సార్ ఇచ్చింది. అంటే చిన్న చూపు సార్. అంటే ఎట్లుంటుందంటే, ప్రజలకి ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు అంటే కొంతమందికి చిన్న చూపు ఉంటుంది. అరే ఫ్రీగా ఎందుకు ఇస్తారు, వాడికి ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పేసి ఉంటుంది. సరే, ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని కుటుంబం అనుకున్నాడు. అలాగనే చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే కోపం లేదు, ఆయన అంటే చాలా గౌరవం.
తప్పకుండా యాజ్ ఎ ముఖ్యమంత్రిగా ఆయన చాలా రోజులు పనిచేసిండు, కానీ ఆయన మంచి చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను, అంతే, ఇంకేం లేదు. రైటా? థ్యాంక్ యూ. ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, ఎవరండి? సార్ నేను కదిరి మాట్లాడాను సార్, ఇట్లా రామచంద్ర నాయక్ అని కదిరి సార్ నాది. కదిరా? కదిరి సార్. సార్ చెప్పండి సార్. ఈ అమ్మఒడి అనేది ఏం సార్, ఇది ఎంత అనేది చాలా మొత్తం సార్. మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే వినిపిస్తుందండి. అదే సార్, అమ్మఒడి అనేది మామూలు 10th వాళ్ళకి లేదా సార్? ఉంది కదా, ఏ రాలే మీకు? నాకు రాలేదు సార్, మేము వైసీపీ కదా సార్. మీరు వైసీపీ అయితే రాదా? అయ్యో, వాళ్ళు ఏం మాట్లాడతారండి. నాకు రాదు సార్. నిజంగా రాలేదా? నాకు రాలేదు సార్. బాబుకు మాత్రం పడింది, పాపకు మాత్రం పడలేదు సార్. అచ్చా, బాబుకు పడింది, పాపకు పడలేదు. అవును, పడుతుందేమో, ఈ రోజు రేపు పడవచ్చు కదా. కాదు సార్, 15,000 రూపాయలు అని చెప్పి 13,000 రూపాయలు వేస్తున్నారు, ఎట్లా సార్ అది? 2,000 తగ్గించారు, ఆ విషయం ముందే చెప్పాలి. ఆ విషయం ముందు చెప్పలేదు, అదొకటి. పోయిన ఏడాది అయితే అసలు ఇవ్వలేదు, మరి అవి కూడా ఇవ్వాలి. పోయిన ఏడాది 15,000 ఇవ్వాలి. ఇది సార్, ఇది ఎంత మోసం సార్ ఇది. రైతులకి దీంట్లో నుండి అమౌంట్ తీసేసి రైతులకి వచ్చి వాళ్ళు ఇస్తానే 3,000 రూపాయలు సార్ ఇస్తాను వాళ్ళు రైతులకి. కేంద్రం 2,000 ఇస్తాం సార్. ఇది అమ్మఒడి అనేది దీంట్లో నుండి తీసి 2,000 రూపాయలు వాళ్ళు జమ చేసుకొని వాళ్ళు 3,000 రూపాయలే ఇస్తాండే సార్. వాళ్ళు మొత్తం కలిసి 7,000 రూపాయలే సార్ వాళ్ళు ఇస్తాండేవి. ఓకే, ఇదంతా మోసం కదా సార్ ఇది. అవును, అది ఆ విషయం నిజమే. ప్రస్తుతానికి మనకి ఏమంటారు, అమ్మఒడి అన్న దాంట్లోనే క్లారిటీ లేదు. ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి, వాటిలో క్లారిటీ రావాలంటే మనం రోజు పొద్దున లేచి యోగా చేయాలి. యోగా చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. చేయండి, ఆరోగ్యానికి మంచిది. ఓకేనా? రైట్. ఒక్క విషయం అండి, కాల్ చేస్తున్నారు, మల్టిపుల్ కాల్స్ వస్తున్నాయి, కానీ కాలర్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం మాట్లాడాలనుకున్న టాపిక్లు ఏంటి. ఫస్ట్ టాపిక్ సోషల్ మీడియా వల్ల అరెస్టులు. ఉదాహరణకి కొమ్మినేని గారిని కూడా అరెస్ట్ చేశారు, ఒక టాపిక్. రెండో టాపిక్ వచ్చేసి లోకేష్ గారు అల్టిమేటం ఇచ్చిండు వైసీపీకి. 2,000 రూపాయలు నేను తింటున్నా అంటున్నారు, మీరు ఒకవేళ ఆ స్టేట్మెంట్ తీసుకోకపోతే నేను మీ మీద యాక్షన్ తీసుకుంటా అన్నాడు. ఈ 2 టాపిక్ల మీద కాల్ చేయండి, మాట్లాడండి. ఈ 2 టాపిక్ల మీద కాల్స్ చేసి దయచేసి మాట్లాడండి, ఎందుకంటే అదర్ టాపిక్స్ మనము డైలీ ఒకే టాపిక్ డిస్కస్ చేయలేం. ఓకే, ఫోన్ వస్తుంది ఒకసారి. హలో 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 సార్, ఎవరు సార్? అదే సార్తో మాట్లాడడానికి లైవ్ పెట్టాను కదా. ఏంటండి? సార్తో మాట్లాడడానికి. సార్ చెప్పండి, నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. మీరే మాట్లాడుతుండ్రా? అవునండి, నేనే మాట్లాడుతున్నా, చెప్పండి సార్. మీరు ఎక్కడ, ఏ జిల్లా? సార్ మన్యం జిల్లా పార్వతీపురం. మన్యం జిల్లా పార్వతీపురం. పేరు చెప్పగలరా? అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి జిల్లా సార్. జైబీఎం సార్, నేను అంబేద్కర్ వాదిని. ఓకే, అంబేద్కర్ వాది గారు, చెప్పండి. ఇవన్నీ మాట్లాడతారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ వాళ్ళ మీద వీళ్ళు ఫోన్ చేసి ఏదేదో, కానీ ముఖ్యంగా దళితుల కోసం మాట్లాడాలి. ఫస్ట్ దళితులు జరిగినటువంటి అన్యాయాలు, ఇబ్బందులు, రాజ్యాంగం అంటే ఇప్పుడు చట్ట ప్రకారమైనటువంటి రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ రూపొందించిన రాజ్యాంగాన్ని తూట్లు అని చెప్పేసి ఈ మధ్య పెద్ద కార్యక్రమాలు చేయడానికి, అందులో భాగంగా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా ప్రజల్లోకి ఇది వెళ్తది. ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ వేరు రాజ్యాంగాలు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి సార్. లేదండి, అంటే ఎట్లా మీరు నాలాంటి వాళ్ళంటే ఏంటి, మీరు కరెక్ట్ గా స్పెసిఫై చేసి చెప్పండి. నేను కూడా అంబేద్కర్ వాదినే. నేను కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకునేవాడిని. నాకు అంబేద్కర్ గారు అంటే చాలా ఇష్టం. మేము అవును సార్, అదే మేము అనేది ఏంటంటే, మేమైతే తెలుగుదేశంకే మన ఓట్లు వేసి కార్యక్రమం చేశాం సార్. తెలుగుదేశం ఓట్లు వేసి కార్యక్రమం చేసి ఎందుకు అది అనేది చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరికి ఉపయోగపడ్డాయి పథకాలు. సంక్షేమం అనేది అంబేద్కర్ గారు కోరుకున్నారు, అది జరగాలి. సంక్షేమం జరిగినప్పుడే బడుగు బలహీన వర్గాలు పైకి వస్తారు ఆర్థికంగా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి, అన్ని ఆయన చేశాడు. ఒక బ్రాందీ షాపులు అది తప్ప మిగతావన్నీ ఆయన చేసినట్టే. ఒకరు 9 చెప్పి 100 చేశారు. ఓకేనండి, అందులో మేము గర్విస్తాం. అందులో మాకు బాధాకరం విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు
దళితులకు ఎక్స్పెషల్లీ రావాల్సినటువంటి లోన్స్ అంటే సబ్సిడీ లోన్స్ మీద ఆయన మాకు దృష్టి పెట్టలేదు. దాని కారణం చేత మాత్రమే మనం జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు వ్యతిరేకంగా పనిచేయవలసి వచ్చింది సార్. ఇది నోట్ దిస్ పాయింట్ సార్. ఇది లేదు అంటే 9 చెప్పి 100 చేసిండు, కానీ ఇదొక్కటి చేయలేదని చెప్పేసి ఆయన మీద మీకు కోపం వచ్చింది. కోపం కాదు సార్, మీరు ఒక విషయం సార్. నేను పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక కాదు, నేను అభిమానం సార్. అభిమానంలో నేను ఒకరిని, అర్థమైంది సార్. కానీ దళితులు ఇంకా ఇప్పుడు బీసీలకు పడేది, ఓసీలకు పడింది, అమ్మఒడి అందరికి పడింది సార్, రైతు భరోసా అందరికి పడింది సార్. ఎక్స్పెషల్లీ దళితులు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు కొంచెం పైకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక దళిత మీద మీరు అన్నారు సార్, 100 హౌసెస్ ఉన్నట్లయితే బలపడినటువంటివి 5, 6, 10 లోపే ఉంటాయి సార్. మిగతా వాళ్ళందరూ అన్నం లేని వాళ్ళు ఉన్నారు సార్. నేను 1280 గ్రామాలు తిరిగాను సార్ నా ఇండివిజువల్ గా ఖర్చు పెట్టుకొని. ప్రతి వాడ నేను తిరిగి ప్రతి ఒక్కటి నోట్ చేసుకుని ఉన్నాం. ఇప్పుడు వీళ్ళ మేము నమ్మాం, సూపర్ 6 అన్నా మేము ఇంటింటికి వెళ్ళి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 మేమే చెప్పాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కంటే ఈ పథకాలు మిన్నగా ఉన్నాయి, ఇంకా మా దళితులకి గిరిజనులకి ఏమైనా ఉపయోగపడుతుంది, ఈ పథకాలు ఎక్కువ ఉన్నాయి కదని మేము ఆశపడ్డాం. ఇప్పుడు మానవ జాతి ఆశపడడంలో తప్పులేదు కదా సార్. తప్పులేదు సార్, దేవుళ్ళే ఆశపడ్డారు, మనుషులు ఆశపడ్డారు. అందులో మేము ఆశపడ్డామని మేము రాత్రి ఒప్పుకుంటాను. ఆయన ఎస్సీ వర్గీకరణకి మద్దతు తెలిపినప్పుడు కూడా నేను మా ఎస్సీ మాల, ఆయన ఎస్సీ మాదిరికి అనుకూలంగా చెప్పాడు. కానీ మేము ఆలోచించలే. ఈ పథకాలు మా అందరి దృష్టిలో, చాలా మంది దృష్టి ఈ పథకాలన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దళిత గిరిజనులటువంటి అభిమానించిన వ్యక్తి మోస్ట్ లీడర్. ఏ కాలనీకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. దళిత వాళ్ళ మీద ఎన్నేం తిరగండి. సరే ఒక విషయం సార్, ఒక విషయము నేను మిమ్మల్ని ఒక 2-3 ప్రశ్నలు అడుగుతా. ఇదంతా కాదు, ఒక 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న, టీడీపీని ఒక దళితుడిగా, ఒక దళిత నాయకుడిగా టీడీపీని గెలిపించడంలో మీ హస్తం ఉందా లేదా? ఉంది. సరే, కానీ టీడీపీని గెలిపించి ఈ రోజు మీరు ఆనందంగా ఉన్నారా? ఆనందంగా లేవు. అంటే టీడీపీని గెలిపించి తప్పు చేశామనుకుంటున్నారా? తప్పు చేశాం కదా. ఎందుకంటే సరే, నేను ఇంకో ప్రశ్న అడుగుతా. సరే, ఈ రెండు ప్రశ్నలు. మూడో ప్రశ్న, ఒక దళితుడిగా, ఒక దళిత నాయకుడిగా, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా ఈ రోజు ఎలక్షన్లు వస్తే దళితులు ఎవరికి ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? మేము మా బుద్ధి వచ్చింది కదా సార్. ఇప్పుడు ఆల్రెడీగా మా దళిత కాలనీలు ఇప్పటికీ వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మాతో మాట్లాడుతున్నారు, అన్న మీరు చెప్తే కదా ఓట్లు వేసాం. ఈ రోజు ఎక్స్పెషల్లీ దళితులు గిరిజనులు ఈ రోజు ఇబ్బంది పడుతుంటారు సార్, సంక్షేమం రాకపోవడం వల్ల. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా అమ్మ నాకేమో అంటే వాళ్ళ ప్రేమ కొలిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా వాళ్ళ దాచి నాకు 10,000 పంపించేది సంవత్సరానికి. ఎలా వాళ్ళ దాచి ముందు నన్ను ఎప్పుడు అడగదు, 2,000 రూపాయలు ఇవ్వమని నాకు ఫోన్ చేసి అడిగింది. నేను బయట ఉంటాను, మా అమ్మగారు ఏమో ఊర్లో ఉంటారు, మా నాన్నకి 50-60 కిలోమీటర్ డిస్టెన్స్. ఫోన్ చేసి నాకు 2,000 రూపాయలు ఇవ్వమని అడిగింది. ఏమమ్మంటే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళలేదు కదా నాన్న అన్నది. అంటే ఇంకా ఇలాంటివి 100 ఉన్నాయి సార్ నా దగ్గర చెప్పడానికి. సరే సార్, ఇప్పుడు ఒకటే విషయం ఏంటంటే, బికాజ్ మన కన్వర్జేషన్, మనం మాట్లాడే ఏదైతే ఇది ఉందో ప్రోగ్రామ్ ఉందో, ఇది వెరీ లిమిటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి మీలాంటి వాళ్ళు చాలా బాగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాబట్టి రాజ్యాంగానికి తూట్లని కార్యక్రమం చేద్దామని 20,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ నేను సిద్ధపడి ఉన్నాను. ఎక్కడ అది బొబ్బుల్లో పెడతాను సార్. ఓకే, బొబ్బుల్లో పెడతాను. ఇలాంటి మీడియా వారు నాకు సపోర్ట్ చేస్తే నేను దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఒక పని చేయండి, ఇదే నెంబర్ కి వాట్సాప్ ఉంది, వాట్సాప్ కి నాకు డీటెయిల్స్ పంపించండి సరేనా? రైట్, థ్యాంక్ యూ. నమస్తే. వేరే కాలర్ ఉన్నారు, కాకపోతే చాలా మంచి విషయం చెప్పారు ఆయన. ఎట్లా ఈరోజు దళితుల పరిస్థితి ఉంది, ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఎలా ఉంది, ఎలా వాళ్ళు ఓటు వేశారు, ఓటు వేసిన తర్వాత ఎలా మోసం చేశారు అన్న విషయం క్లారిటీ ఉంది. ఈరోజు ప్రజల్లో క్లారిటీ ఉంది. వేరే కాలర్ ఉన్నారు. హలో నమస్తే సార్, ఎవరండి? నమస్తే, నా పేరు శశి అండి, మాది గుంటూరు. ఏం పేరండి? శశి దత్తాత్రేయ గారు, చాలా మంచి పేరండి, నాకు ఇష్టమైనటువంటి నాయకుడు ఆయన. ఓకే, గుంటూరు, చెప్పండి సార్. ఈ
దళితుల చేత కేసులు పెట్టించి వాళ్ళ యాక్ట్ అనేది నిర్వీర్యం చేయడానికి బాగా ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు గారు. మీరొక్కరే సార్ ఈరోజు సబ్జెక్టు మీద మాట్లాడింది. ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్ట్ అదే. ఏంది కేసు? ఇప్పుడు మొన్న కొమ్మినేని గారి మీద కేసు పెట్టారు. అక్కడ వాళ్ళు కోర్టుకెళ్ళినాక దళితులు ఆ యాక్ట్ అనేది పెట్టకూడదు అన్నారు కదా. అన్నప్పుడు ఇదే వేరే వాళ్ళు ఏదన్నా కులం పేరు పెట్టి తెచ్చినప్పుడు ఇది ఎత్తుకెళ్ళి వాళ్ళు అక్కడ కేసు పెట్టారనుకోండి, అది చూపించి ఇక్కడ కేసు ఫాల్స్ చేసి పాటించి అట్లా ఉపయోగించుకుంటున్నారు. ఆ దళితులు అనే వాడిని ఇంకా కిందికి నెట్టేయడానికి బాగా వాడుకుంటున్నారు. ప్లస్ ఇప్పుడు రేషన్ బళ్ళు ఆపేశారు. రేషన్ బళ్ళు వచ్చే తలక మనకి ఆపితే ఎవడింటికాడికి వాడికి రేషన్ ఇచ్చారనుకోండి, అవన్నీ కలెక్ట్ చేసుకోవాలంటే వీళ్ళకి బాగా ఇబ్బంది. అదే రేషన్ షాప్ లో అయితే డైరెక్ట్ లారీకి ఎత్తేయచ్చు. లేదు అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద మాట్లాడి లేదు కష్టం అవుతుంది, అయితే మేము దీని మీద మళ్ళీ ఆలోచిస్తున్నాము. అదే వాళ్ళకి ఫ్రీగా ఇప్పుడు ఎమ్మెల్యేలే రైస్ మిల్లులు పెట్టి అక్కడ మళ్ళీ రీసైక్లింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అది ఒకటి. ప్లస్ మనం సొంతగా కొనుక్కొని ఎత్తికెళ్ళి అమ్మాలంటే ఒకసారికి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అని వాళ్ళు అట్లా మార్చుకుంటే జనానికి కూడా మేమేదో ఇచ్చామని చెప్పుకోవడానికి. ఇంకా 2-3 పాయింట్లు మర్చిపోయాను. లేదు మీరు మర్చిపోయారు, నేను 2-3 అడగాలిగా ప్రశ్నలు మిమ్మల్ని. అడగండి. గుంటూరు జిల్లా మన ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళు కట్టిన వాళ్ళు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. గుడి అంటే సచివాలయం, ఆలయం అంటే గుడి. దాన్ని నిర్వీర్యం చేయడానికి బాగా చూస్తున్నారు వీళ్ళు. లేదు సరే, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు గుంటూరు జిల్లాలో ఈసారి కూటమి బాగా వచ్చింది. ఓకే, బాగా ఏమి రాలా, బాగా వచ్చిందని చెబుతున్నారు. బాగా వచ్చింది. ఈవీఎం లో అసలు 40 లక్షల ఓట్లు ఎట్లా చెబుతున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ ఒక్కోడు 16,000. వేమూరు అడ్డ పొన్నూరు నియోజకవర్గంలో 1600 లేదా 600 ఓట్ల మెజార్టీ వచ్చే కాడ 30,000 వచ్చిందంటే ఎవరు నమ్ముతాడండి? అంతే అంటారా? అసలు ఏంటది? అసలు ఈవీఎం కాకపోతే ఏముంది? ఆయన ఏమన్నా ఎవరికన్నా పని చేశాడా? సరే, లాస్ట్ గా ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను. ఒక చిన్న ప్రశ్న. ప్రభుత్వ పనితీరు, కూటమి ప్రభుత్వ పనితీరుకి మీరు టీచర్ అయితే మార్కులు వేయాలంటే 0 నుంచి 100 మార్కుల్లో ఎంత వేస్తారు? 100కి బాగా పనిచేశారని 100 మార్కులు వేస్తారండి. మంచి పేదలకు పనిచేశారంటే నేను అసలు మార్కే వేయరు. 100కి బాగా పని చేసుకుంటున్నారంటే నేను 100 మార్కులు వేస్తాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం పరిస్థితులు. నేను జిల్లా ఎందుకు అడుగుతున్నాను అంటే, ముందుగా జిల్లా, ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావాలి కాబట్టి ముందు నేను జిల్లా అడుగుతున్నాను. పేరు చెప్పినా చెప్పకపోయినా అది వాళ్ళ ఇష్టం, కానీ జిల్లా చెప్పండి అంటున్నాను. హలో, గుడ్ మార్నింగ్ అండి. కడప. పేరు చెప్పగలరా? అవసరం లేదా? కృష్ణ గారు, కడప నుంచి. చెప్పండి కృష్ణ గారు. మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో. ద్రౌపది నవ్విందని చెప్పి నిండు సభలో ఉంటా చూడండి, పాండవుల మీద నెక్స్ట్ వచ్చేసి కొంత చిన్న బిడ్డ అందరి మీద పగ తీర్చుకున్నటువంటి జాతి సార్ మనది. అలాంటి ఒక వసుదయ కుటుంబం లాంటి మన దాంట్లో సేమ్ ఇప్పుడు కూడా ఉంటా చూడండి. జస్ట్ కొమ్మినేని గారు ఆయన వ్యాఖ్యలకి నవ్వారు. టీవీఎన్ గారు వచ్చేసి ఆయన ఫాలో అవుతా ఉంటాడు అనుకుంటా ముందు నుంచి. ఎంత పర్సనల్ గడ్జి పెట్టుకున్నట్టు అసలు నాకు అర్థం కాదు కృష్ణ గారు. అందరూ పర్సనల్ గ్రడ్జు అంటున్నారు. నిజంగానే కొమ్మినేని గారికి, చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ గ్రడ్జ్ ఉందా? ఎన్టీవీ నుంచి ఎందుకు తీసేస్తారు సార్? ఎన్టీవీ నుంచి మామూలుగా ఫాలో అవుతుంటాను సార్. ఇది అందరి వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన ఏదైతే మీడియా ఉన్నాయో అది ఫాలో అవుతుంటాను. వాటి నుంచి ఓకే మ్యాటర్ వచ్చేసి చాలా కాన్స్టెంట్ గా లోపల ఎంత జరుగుతూ ఉంటుందో అది వాళ్ళు
ఇప్పుడు విశదీకరిస్తున్నారు కాబట్టి ప్రతి మ్యాటర్ ని దాని ద్వారా నేను తెలుసుకొని చెప్తున్న విషయం కానీ నేను పర్సనల్ నేను చూడలేను కదా సార్. దాన్ని బట్టి చూస్తే ఉంది సార్, ఉంది. ఎన్టీవీ నుంచి అందుకే తీసేశారంటారు. అవును సార్. ఎవరైనా వాళ్ళ భావజాలాన్ని చేసి వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళని అక్కడ ఉంచుకోవడానికి సహించరు కదా సార్ ఎవరైనా కూడా. కానీ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ లెవెల్లో అంటే చేసి ఉంటారు చిన్న చిన్నగా, కానీ ఈ లెవెల్లో అరెస్టులు చేయడము, ముందు ఉన్న వాడిని తీసుకెళ్లి జైళ్ళల్లో పడేయడము, కష్టపెట్టడము, ఇబ్బంది పెట్టడము చేయలే ఆయన ఇంతవరకు. చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్నవి చేసి ఉంటారు, కానీ ఈసారి మాత్రం అగ్రెసివ్గా అరెస్టులు, కక్షపూరిత అరెస్టులు, ఇబ్బందులు పెట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా లేదా నారా లోకేష్ గారి పెత్తనమా ఇది? మీరే చెప్పారు కదా సార్, జైల్లో ఫుడ్ బాగుంటది అని చెప్పి. సో ఆయన తిన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళకి ఉంటుంది చూడండి, కొద్దిగా టేస్ట్ చేయడానికి దాన్ని ఏమంటారు రాత్రికి ప్రభుత్వం పాలన అనుకోవచ్చు. సరే, ఇంకో సమస్య మీద మీతో మాట్లాడదామని మీకు ఫోన్ చేశాను. చెప్పండి సార్. మీకు బదిలీల గురించి, బదిలీ జరుగుతున్నాయి ఈ మధ్య అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది. అవును. మా మదర్ వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు సార్. కండిషన్ ఏంటంటే 2 years బిఫోర్ ప్రాపర్ గా వీళ్ళు గవర్నమెంట్ కి అవసరమైన విధంగా అంటే వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ కి పంపించి కొంతమంది నర్సుల్ని, అంటే అర్బన్ ఏరియాలో ఉండే హాస్పిటల్స్ కోసం కొంతమంది నర్సులు అవసరం కదా, సో విలేజ్ లెవెల్లో ఉండే వాళ్ళందరినీ మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం అని చెప్పి జగనన్న సర్కార్ లో పెట్టారు. ఆ టైంలో ఎవరైతే నర్సులు చేయాలని విల్లింగ్ గా ఉన్నారో వాళ్ళ ప్లేసుల్లోకి కొంతమంది నర్సుల్ని డెప్యుటేషన్ కింద చేశారు. ఆ భాగంగా మా మమ్మీ కూడా ట్రాన్స్ఫర్ అయింది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్. మేము మా సొంత ఊరు వెళ్ళి వేరే ఊరికి వచ్చాం. రీసెంట్ గా జీవోలో ఏమి ఇచ్చారంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ కింద ఈ విధంగా వచ్చి ఉంటారో టెంపరీ డ్యూటీ కింద వాళ్ళకి నెక్స్ట్ మామూలు వాళ్ళకి అందరికి కలిపి మేము ట్రాన్స్ఫర్ కండక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు. బట్ ఇప్పుడు మీరే చెప్పండి, ఒక ట్రాన్స్ఫర్స్ అంటే సీనియారిటీ వైజ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి దాని ప్రకారం చేస్తారా, లేదంటే వీళ్ళు టెంపరీ డ్యూటీ కింద ఇచ్చుంటారు చూడండి వాళ్ళని సెకండ్ ప్రయారిటీ కింద చేయిస్తారా? ఎందుకు సెకండ్ ప్రయారిటీ కింద ఇస్తారు? నార్మల్ గానే ఇవ్వాలి కదా, నార్మల్గా ఇవ్వాలి. ఒక లిస్టు, సింగిల్ లిస్టు అనేది ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారం ఇస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళని సెపరేట్ గా మేము ఇస్తాము అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టారు, ఏది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్ లో. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇచ్చినా కూడా ట్రాన్స్ఫర్ వీళ్ళు వచ్చేసి ఇక్కడే చేయాలంట వర్క్, కొత్త ప్లేస్ వచ్చి ఉంటారు చూడు అక్కడి నుంచి శాలరీ తీసుకోవాలంట. అంటే అంతేగాని వాళ్ళకి జనరల్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళ పంపిరంట. అంటే పైనుంచి ఆర్డర్ రాలేదని చెప్తారు. అంటే వర్క్ మాత్రం ఇక్కడే చేసి జీతం తీసుకోనికి అక్కడికెక్కడికో వెళ్ళాలి. కొత్త ప్లేస్ నుంచి ఇచ్చేసి ఆ నుంచి జీతాలు. అంటే వీళ్ళని చంద్రబాబు మన ట్రాన్స్ఫర్ ఎందుకండి? అట్లా కాదు, వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిండు అని చెప్పేసి కక్షనా? అదే కదా సార్, జీవో రిలీజ్ చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నారంటే దాని లోపల ఉండే లుసుగులు, దాని లోపల ఉండే ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటారో ముందు నుంచి సఫర్ అవుతున్నారో వాళ్ళందరినీ రిజాల్వ్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అనేది కండక్ట్ చేయాలి కదా. అవును. బట్ ఆ కాన్సెప్ట్ తీసుకోకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది సరిగ్గా అందరికి అందుతుందా లేదు సార్? ఇది తప్పకుండా. ఇది మీరు ఒక పని చేయండి, మీరు నాకు వాట్సాప్ చేయండి ఒకసారి, ఓకేనా? ఈ నెంబర్ వాట్సాప్ చేయండి. వి విల్ లుక్, అంటే చూద్దాం దీని మీద మనం ఒక సపరేట్ వీడియో చేయగలమా ఎట్లా అన్నది మనం చేద్దాము. ఒకసారి వాట్సాప్ చేయండి సరేనా? సపోర్టింగ్ వీడియో వచ్చేసి మన సోషల్ మీడియా సపోర్టర్స్ ఉంటారు కదా సార్, మన అన్న ఉన్నారు కదా వెంకటరెడ్డి అన్న ద్వారా కానీ నెక్స్ట్ కొంతమంది లేదు తప్పకుండా మీరు నాకు డీటెయిల్స్ అయితే మీరు నాకు పంపించండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చిండు అన్నా కూడా అక్కడ కక్షపూరిత కొన్ని విషయాలు జరుగుతున్నాయంట. నెక్స్ట్ కాలరు. హలో. నమస్తే అండి, ఎవరండి? మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు విష్ణు అండి. విష్ణు గారు నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే. నేను మీతో ఒకటి డిస్కషన్ చేయాలనుకున్నాను సార్. చెప్పండి సార్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాను, కానీ కాంగ్రెస్ పార్టీ. వెరీ గుడ్. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని చూసుకుంటూ, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానిస్తూ, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా జగన్ వెంటనే నడిచాము. ఆ తర్వాత కూడా మన రీసెంట్ ఎలక్షన్ల వరకు జగన్మోహన్ రెడ్డి వెంటనే నడిచాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు
అంతకు పైన లీడర్లను కూడా కలవడం సాధ్యం కావడం లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాలాంటి కార్యకర్తలుకి ఏం జరుగుతుంది, ఏం నష్టపోయాము, మేము ఏం కోల్పోతున్నాము అనే ఆవేదన ఈ 2024 ఎలక్షన్లప్పుడు చాలా బాగా అర్థమైంది. ఈ విషయం నేను పదే పదే చెప్పాలనుకొని చాలా మంది పెద్దలు ట్రై చేశాను, కానీ ఒక్కరు కూడా మా మాట వినదలుచుకోలేదు. దీనికి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ అతి ఘోరంగా ఓడిపోయాం. అప్పుడు కూడా మనం గుణపాఠంగా నేర్చుకొని, అరే ఎందుకు ఈ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏమైతుంది, మనం ఎందుకు ఓడిపోతున్నాం. ఇప్పుడు ఇంకో విషయం నేను చంద్రబాబు గురించి గొప్పగా చెప్పదలుచుకున్నా. ఏ ముఖ్యమంత్రి అయ్యే ముఖ్యమంత్రి కానీ అయిన ముఖ్యమంత్రి కానీ మంచి మద్యం తాగిస్తా తమ్ముళ్ళు, తక్కువ రేటుకి మద్యం తాగిస్తా అని చెప్పినోడు ఎవరు చరిత్రలో ఎవరు లేరు. అలాంటి అతనికి కూడా ఓటేశారు జనాలు. కానీ ఇన్ని పథకాలు ఇచ్చి, ఇన్ని ప్రయోగాత్మక జనాలకు ఉపయోగపడే పథకాలు ఏమి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బడి స్కూల్స్ ని బాగు చేస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళ ఫ్యూచర్ బాగుంటది, తద్వారా పల్లెలు బాగుంటాయి. ప్లస్ గవర్నెన్స్ లో అతి కీలకమైన ఇది వాలంటీర్లు. సార్ ఒక విషయం సార్, మీరు ఎక్కడనో లేదు, ఒక్క నిమిషం, మీరు ఒక మంచి పాయింట్ నుంచి మొదలుపెట్టి మీరు మొత్తం రాజకీయాల దాకా వెళ్ళకండి. జస్ట్ మీరు అన్నదేంది, కలవలేకపోవడం గురించి మాట్లాడారు. ఎందుకంటే మనది లిమిటెడ్ టైం కాబట్టి మీరు దాని మీదనే ఉండండి. ప్రాబ్లం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు కలవడం లేదు. ఇప్పుడు కలుస్తున్నారా? మనోభావాలు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు కూడా అదే పంతానే ఉంది. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సలహా ఏంటి చెప్పండి. ఒకటే, ఎప్పుడు కూడా మీరు నెలలో ఒక రోజు ఒక నియోజకవర్గాన్ని కేటాయించండి. ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కలవండి. అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లోనే గ్రహించండి. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కూడా ముఖ్యమంత్రిగా ఉంటాడు. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ జనాల్ని కలుస్తున్నాడు. పులివెందులలో ఆయన ఇంట్లో వారంలో 2 రోజులు ఆ రోజులు నాకు కరెక్ట్గా గుర్తు, అంటే చూడాలి, వెడ్నెస్డే ఆర్ ఫ్రైడే సంథింగ్ 2 రోజులు కలుస్తున్నారు. ఓకేనా? నేను ఒకసారి రేపు లైవ్ వీడియోలో చెప్తాను, మీరు ఒకసారి చూస్తే చూడండి. ఆయన ఆల్రెడీ కలుస్తున్నారు. చాలామంది, అంటే వందల వేల మంది వెళ్ళి కలిసి ఫోటోలు దిగి వేస్తున్నారు. ఈ మాట మీరు యాజ్ ఏ కార్యకర్తగా ఒక సలహా అన్నది ఇచ్చే చాలా మంచి పని చేశారు. ఇలాంటి సలహాలు రావాలి. సలహాలు వస్తేనే పార్టీ అనేది మెరుగుపడుతుంది. ఆ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి కూడా రావాలి. సార్ ఇట్లా కాదు సార్, ఇట్లా చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సలహాలు ఎందుకు ఇవ్వరు, ఇస్తారు. అట్లనే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వాలి. మంచి సలహా ఇచ్చారు. తప్పకుండా నేను అది తెలుసుకొని రేపు లైవ్లో చెప్తాను. సరేనా? థ్యాంక్ యూ. వేరే ఒక కాల్ తీసుకున్నాము. హలో నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి సార్? ఎవరు సార్ పేరు? బాబు అండి. బాబు గారు, మాట్లాడేది మీరెవరు సార్? సార్ నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడండి, లైవ్లో ఉన్నారు మీరు, ప్రోగ్రామ్ నడుస్తుంది, ప్రోగ్రాంలో ఉన్నారు, చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు మేము వైఎస్ఆర్ పార్టీ అమ్మాయి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైం నుంచి కూడా మనం ఎందుకు ఓడిపోయాము అనేది దానికి మెయిన్ పాయింట్, అందరూ మన వాళ్ళని మనం పథకాలు ఇచ్చారు చూడండి సార్. ఆ పథకాలే మన డేంజర్. ఆ పథకాలు తీసుకునే వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే కదా సార్. పథకాలు మనం ఇచ్చింది అందరూ నా వాళ్ళే అని మాకు మా అన్న జగన్ అన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని వేరుగా పెట్టండి, ఏమి ఇవ్వద్దని క్లియర్ గా చెప్పాడు. లేదు, మీకు ఒక విషయం చెప్తాను. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను. మన బాబు గారు కదా మీరు, మీ పేరు బాబు గారు, మిమ్మల్ని ఒక విషయం అడుగుతా. టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ మనోళ్లే అనుకుని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మేలా, లేదా మీరు చెప్పే విధంగా జనసేన మన వైసీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మేలా, ఎవరు మేలు? ఏదే ఉద్దేశం చెప్పలేదు సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ విధంగా చేసే ముఖ్యమంత్రి ఎవరూ లేరు.
జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేసే వాళ్ళు లేరంటారు. లేరు. చేసి మనం తెచ్చుకుంది ఏమిటి? రాళ్ళు వేయించుకుంటూ, చెప్పులు వేయించుకుంటూ, లోపలేపేయటం. సార్ ఒక విషయము, అంటే మీకు మీకు మీ వయసు పెద్దదనుకుంటాను నేను, ఎందుకంటే మీ వాయిస్తో నాకు తెలుస్తుంది. మీకు చెప్పగలిగిన వాడిని కాదు, కానీ ఒక విషయం చెప్తాను మీకు. కష్టాలు అన్నవి ప్రతి ఒక్కరికి సహజం, కానీ పడతానే ఉండాలి సార్. నేను ఇప్పటికి నెలకు నాకు 2 లక్షల నుంచి 2,50,000 నాకు లాస్ అండి. నాకు ప్రతి మంత్లీ నాకు 2,50,000 రూపాయల దాకా నాకు లాస్ అండి. లాస్ అండి. నేను దిగాలు పడతల్లా. నాకు జగన్ అంటే పిచ్చి. జగన్తో నేను ఎంతవరకు కలవలేదు. రాజశేఖర రెడ్డి గారన్నా జగన్ గారన్నా నాకు అది పిచ్చి. నేను కమ్మండి అండి, మెయిన్ పాయింట్ నేను కమ్మండి. అది రెడ్డినో నాయుడునో కూడా కాదు, కమ్మండి. ఓకే 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 సార్, ఓకే. డైలీ మన ప్రోగ్రామ్ ఉంటుంది 8 to 9. మనం మాట్లాడదాం. వేరే కాల్స్ కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ. హలో 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 సార్, నమస్కారం సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి సార్? మాది యాక్చువల్ విజయనగరం సార్. మేము హైదరాబాద్లో ఉంటాం సార్. యాక్చువల్గా ఎక్కడ? మాది విజయనగరం సార్. విజయనగరం, గ్రేట్ అండి. నాకు విజయనగరం అంటే చాలా ఇష్టం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకు ఇష్టం అని అడగండి, నాకెందుకో తెలియదు. నేను ఎందుకంటే మొన్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళాను కదా, చాలా ట్రిప్పులు ఆంధ్రప్రదేశ్ కొట్టాను ఎలక్షన్లలో. ఆ ఎలక్షన్లో నేను ఎక్కువ రోజులు ఉన్నది విజయనగరంలో. అవునవును సార్. నాకు విజయనగరం అంటే చాలా ఇష్టం. ప్రతి చోట కూర్చున్నాను నేను. అక్కడ ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ ఏదో అంటారు కదా దాన్ని. అంటే మాది యాక్చువల్ విజయనగరం జిల్లా, మాది విజయనగరం. కానీ అంత విజయనగరం గురించి అంత ఐడియా లేదు. పార్వతీపురం యాక్చువల్గా. అచ్చా ఓకే. నాకు విజయనగరం సిటీ చాలా బాగా నచ్చింది. ఓకే, చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఎట్లా అంటే సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, కానీ చెడ్డ అయిపోయారు. అది బాధ సార్. అదే జగన్మోహన్ రెడ్డి మంచి చేశారు, కానీ వాళ్ళు వైసీపీ లీడర్స్ వల్ల ఆయన చెడ్డ అయిపోయారు సార్. మెయిన్ ఏంటంటే ఆయన మంచి చేసి జనాలు ఓట్లు సంపాదించుకోలేకపోయాడు. వాళ్ళకి ఆయన కంట్రోల్ లేకుండా ఉన్న లీడర్లు ఎట్లా పడితే అట్లా డిబేట్లో మాట్లాడడం, బయట మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు బ్యాడ్ అయిపోయారు సార్. అది ఒకటే బాధ అనమాట. ఓకే, లీడర్స్ కంట్రోల్లో మాట్లాడితే బాగుంటది సార్. ఇప్పుడు ఎవరైనా సరే అతను మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటారు. ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి కదా సార్. అప్పుడు అలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ లేకుండా అయిపోయారు సార్. ఇప్పుడు లీడర్స్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వల్ల జనాలు చంద్రబాబు ఇష్టం లేకపోయినా పథకాలు మోసం చేస్తారని తెలిసినా కూడా ఆయనకి ఓట్లు వేశారు జనాలు. అంటే మీరు చెప్పేది ఏంటంటే భాష మీద కంట్రోల్ ఉండాలి సార్. ఫస్ట్ అది ఎంత ఇప్పుడు మీరు ఉన్నారు, నేను చాలా డిబేట్లు చూస్తాను. ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు మీరు. అది మనం మనుషులుగా పుట్టినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లా అండి? అట్లా కాకుండా సార్, ఆ వైసీపీలో ఉన్న లీడర్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం వల్ల జనాలకు చంద్రబాబు నాయుడు అయితే ఇష్టం తెలుసు. పథకాలు అన్ని ఇచ్చినవన్నీ చేస్తారని చేయరని తెలుసు, కానీ ఆ కోపానికి వేసారు సార్ ఓట్లు జనాలందరూ. అంతే అంటారా? మిమ్మల్ని నేను కూడా ఒక చిన్న విషయం అడుగుతాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇల్లీగల్ అరెస్టులు. సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేయడం అన్నది అవి తప్పే సార్. కానీ ఇప్పుడు ఆయన ఈ రోజు అరెస్ట్ చేస్తారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వదిలేస్తారా సార్? ఆయన వదులుతారా? ఇప్పుడు అంతే కదా సార్. మీరు నాకు ఒక దెబ్బ కొట్టారంటే నేను వచ్చినప్పుడు నేను 2 దెబ్బలు కొడతాం కదా సార్. అది అంతే సార్. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏది చేయప్పుడు మేము ఆడింది ఆట పాడిందే పాట అన్నట్టు ఉన్నారు. రేపు వచ్చినప్పుడు మరి అలా ఆలోచించుకోవాలి కదా సార్ వాళ్ళు. అంతే అంటారు. 100% ఉంటుంది సార్. అందులో జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి చాలా మొండి మనిషి సార్. ఆయన అంత ఈజీగా ఏది మర్చిపోడు. ఆయన దెబ్బ ఇచ్చేస్తారు ఆయన 100%. దానికి మాత్రం నో డౌట్. దెబ్బకి దెబ్బ ఏంటి సార్, 2 దెబ్బలు ఎక్స్టెండ్ ఇస్తారు ఆయన. కాకపోతే ఆయన అధికారంలో ఉండేటప్పుడు కొద్దిగా అలా చూసి చూడనట్టు వెళ్ళిపోయారు ఆయన. ఇలాంటివన్నీ సరేలే కామన్ అనుకుని. ఎందుకంటే ఆయన యాక్చువల్ గా సార్ ఆయన ఫ్యామిలీ గురించి కానీ ఎంత వీళ్ళు వేరే డిబేట్లలో ఎంత వ్యక్తితో అదే చేశారు వాళ్ళని. కానీ వాళ్ళందరినీ ఇప్పుడు ఈ సరేలే ఇవన్నీ కామన్ అనుకుని ఆయన పాపం ఆ రోజు అలాగా అయిపోవడం బట్టి ఈ రోజు పాపం ఆయన అమాయకుడు అనే అయిపోయాడు అనమాట ఆయన. ఒక విషయం సార్, మీరు వైసీపీ పార్టీలో భాష గురించి చాలా మంచిగా మాట్లాడారు మీరు 100%. కానీ అట్ ద సేమ్ టైం టీడీపీలో భాష గురించి కానీ జనసేన అంటే అన్ని పార్టీల భాషలు మారాలి సార్. అందరూ ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఫస్ట్ ఎలాగంటే ఇప్పుడు టార్గెట్ అయిపోయింది. ఈ ఫస్ట్ వీళ్ళు మాట్లాడారు, తర్వాత మేము మాట్లాడాల్సి వచ్చింది. ఇంకొకటి సార్, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ మెయిన్ మీడియా బలం తక్కువ సార్. మెయిన్
మీడియా బలం తక్కువ అంటారు. చాలా తక్కువ సార్. 100 రూపాయలు వర్క్ చేస్తే కనీసం అందులో 5 రూపాయలు పబ్లిసిటీ చేసుకోలేకపోయారు. ఇదే వీళ్ళు 5 రూపాయలు పని చేస్తే 100 రూపాయలు పబ్లిసిటీ చేస్తారు సార్ ఇలా. అవునండి, కెమెరాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల కెమెరాలు ఎక్కువ ఉన్నాయి. అది కాదు సార్, మీడియా ఏంది సార్, ఎన్ని మీడియాలు ఉన్నాయి సార్? అవన్నీ మీడియాలు మొత్తం ఒక చిన్న పని చేస్తే దానికి రోజులు గంటలు అదే సాయంత్రం వరకు ఊదుతూనే ఉంటారు సార్. ఇంకా ఇదే ఈయన మంచి చేసి కనీసం పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు సార్ ఆయన. అవును, నిజమే, రైట్ సార్. చాలా చేశాడు సార్ ఆయన, కానీ పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు, జనాల్లోకి ఎక్కించలేకపోయాడు ఆయన. మీడియా బలం చాలా తక్కువ సార్ ఆయనకి. రైట్, చాలా బాగా మాట్లాడారు. మన డైలీ ప్రోగ్రామ్ ఉంటుంది, తప్పకుండా మాట్లాడదాం. వేరే కాలేజ్ కూడా ఉన్నారు కదా, చెప్పండి. మీడియాల మీద ఆంక్ష ఉండవా సార్? నాకు ఫస్ట్ నుంచి నాకు ఇప్పటి నుంచి డౌట్ ఉంది సార్. ఇప్పుడు నేను ఏదో మీరు నన్ను ఏదో అన్నారని చెప్పేసి ఈ పంచాయతీ పెట్టేస్తాం, లేకపోతే అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ చేసేస్తాం. అలాంటిది మీడియా ఉన్నవి లేనివి అన్ని చెబుతుంటే దానికి ఏమీ ఉండదా సార్? కంట్రోల్ ఉండదు. ఎవరు చెప్పారంటున్నారు? ఇప్పుడు వీళ్ళు ఉంటది కదా సార్, ఇప్పుడు టీడీపీ మీడియా చెప్పారా సార్? కంట్రోల్ అబద్ధాలు ఆడుతుంటారు, అది కంట్రోల్ ఉండదా సార్? అవి మీడియాలో ఒకవేళ అంటే ఏదైనా చెప్పేయచ్చు సార్. లేదు, వినండి, మీడియాలో ఒకవేళ ఏదైనా తప్పు మాట్లాడితే కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఇద్దరిది. ఒకటి ప్రభుత్వానిది, 2 కోర్టులది. ఇక్కడ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వాళ్ళదే. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మన కోర్టుల మీద బర్డెన్ చాలా ఉంది. లక్షల కోట్ల కేసులు ఉన్నాయి. అంటే అది ఏది పెడితే ఇంకా అబద్ధాలు ఇంక చెప్పేయచ్చు అనమాట. ఇంకా అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఏది పెడితే ఇంకా తిట్టడం ఏది పెడితే చేయొచ్చు సార్. అంటే మీడియాలో కూర్చొని చేయని చేసినట్లు అన్ని అబద్ధాలు ఆడొచ్చు సార్. మీడియా కంట్రోల్ అంటే ఉంటుందా సార్? సార్ ఒకటే విషయము, మనం ఏం చేయగలం, మీరేం చేయగలం అంటే మనము మొన్న 12వ తారీఖు, నిన్న 13వ తారీఖు, ఈరోజు 14వ తారీఖు, 3వ రోజు ఈరోజు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మనము ఈ ప్రోగ్రామ్ని ఆ దిశగా తీసుకెళ్దాం. అంటే మీడియా చేసే తప్పుల్ని కూడా ఎండగడదాం. ప్రజలు, అతిపెద్ద కోర్టు ప్రజలు, ఆ ప్రజల్లోకి తీసుకెళ్దాం. తప్పకుండా మనం మాట్లాడదాము. ఓకేనా సార్? థ్యాంక్ యూ. కాలర్స్ కొంచెం టైం తీసుకున్నా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం హలో, ఎవరండి? సార్ నల్గొండ నుంచి మాట్లాడుతున్నాం సార్. కొమ్మినేని గారి అరెస్ట్ గురించి. నల్గొండ నుంచి? అవును సార్. తెలంగాణ? అవును సార్, ఎగ్జాక్ట్లీ సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఈ కొమ్మినేని గారి అరెస్ట్ చాలా అక్రమం సార్ ఇది. ఓకే సార్, కొమ్మినేని గారిని దరిదాపు ఒక 10 years నుంచి వారి చర్చలు గాని, వాళ్ళు గతంలో ఎన్టీవీలో పనిచేసినటువంటి కేఎస్ఆర్ లైవ్ షో గాని అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను సార్. వాళ్ళు ఎలాంటి సందర్భంలో గాని అవతల వాళ్ళు పదజాలంతో మాట్లాడినా కూడా అవతల వాళ్ళని ఖండించే తత్వం కొమ్మినేని శ్రీనివాసరావు గారిది. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఎవరో చర్చల్లో ఎవరో మాట్లాడినటువంటి వ్యక్తిని తీసుకొని ఇతను తప్పు చేశాడు, ఇతను మాట్లాడిచ్చి సాక్షి వాళ్ళు మాట్లాడించినట్టుగా వీళ్ళని అరెస్ట్ చేయడం అంటే మీడియా అనే గొంతు నొక్కేయడానికే జరుగుతుంది తప్ప ఈ ఏపీలో మేము కూడా తెలంగాణ నుంచి మేము ఫాలో అవుతున్నాం సార్. ప్రతి ఇది రాజకీయం. ఓకే, ఇలాంటి ఇది వాళ్ళు ఏమంటారు, నెక్స్ట్ 2029లో వాళ్ళు చిత్తుగా ఓడిపోతారు సార్. ఇంకొకటి సార్, నిన్న లోకేష్ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? సొంత బాబాయిని మర్డర్ చేశాడు అని మాట్లాడారు సార్. ఇప్పుడు ఇతని మీద ఎలాంటి చర్య తీసుకోవాలి సార్ లోకేష్ గారి మీద? కోర్టులో ఉన్న విషయం అది. యాక్చువల్గా ఒక మంత్రిగా ఇప్పుడు నాలాంటి వాడు మాట్లాడాడు అంటే సరే తెలియక మాట్లాడాడు, మీరు మాట్లాడంటే ఆయన లోకేష్ గారు ఒక మంత్రిగా ఉండి కోర్టులో ఉన్న విషయాన్ని బయట బహిర్గతంగా చేశారు అని చెప్పేసి ఆయన ధృవీకరిస్తున్నాడు. మాట్లాడకూడదు కదా సార్. ఇప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధి అయ్యిండు, ఒక రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి, మీరు విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తి మీరు అయ్యుండి బహిరంగంగా మీరు ఏమన్నా మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? రాజకీయంగా సొంత బాబాయిని హత్య చేయించినాడు. మీరు అవి మీరు మీ మీద యాక్షన్, మీ మీద కేసు ఎట్లా తీసుకోవాలి? ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు సార్. మీరు మంచి విశ్లేషణ చేస్తున్నారు. మీ ప్రతిదీ మీ ప్రోగ్రామ్ కూడా మేము బాగా, మీరు మంచి విశ్లేషణ కూడా ప్రతి సామాన్య మానవుని కూడా దగ్గరికి పోయే విధంగా మీరు చేస్తున్నారు సార్. మీరు ప్రోగ్రామ్స్ కూడా మీ టీవీ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. తప్పకుండా మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళని అరాచకాలు మీరు ప్రజలకు ఏంది అంటారు కనువిప్పు కలిగేయాలి సార్.
మీరు మీడియా అనేది ప్రజల దృష్టిలో మీరు చైతన్యవంతులను చేయాలని నా అభిప్రాయం సార్. తప్పకుండా సార్. యాక్చువల్గా ఏంటంటే నన్ను ఎవడన్నా పొగిడితే నాకెందుకు కొంచెం అది బిడియం అనండి, సిగ్గనండి, నాకు కొంచెం వస్తుంది. కాకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని గుర్తించినందుకు. ఓకేనా సార్? మళ్ళీ మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం తీసుకున్నటువంటి రెండు టాపిక్ల గురించి డిస్కస్ చేసింది ఈ కాలరే. ఇందాక నల్గొండ నుంచి కాలర్ ఫోన్ చేశారు కదా, ఆయన ఒక్కడే పాపం మనం తీసుకున్న టాపిక్ల మీద మాట్లాడారు. వేరే వాళ్ళు వేరే టాపిక్ల మీద మాట్లాడారు. వేరే కాల్ కూడా వస్తుంది, ఒకసారి తీసుకుందాము. హలో 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 సార్. హలో సార్, నమస్తే. ఎవరండి? ఓకే, ఆ సౌండ్ కొంచెం తగ్గించండి సార్. ఆ సౌండ్ కొంచెం తగ్గించి, లేదంటే మీరు పక్కకి రండి. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పండి సార్. మన టాపిక్స్ ఈరోజు ఇల్లీగల్ అరెస్టులు సోషల్ మీడియా వాళ్ళని. ఏమండి? నా పేరు గురునాథం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నారు. అవును, మంచి టాపిక్ ఎత్తుకున్నారు. నాది 50 సంవత్సరాలు వచ్చింది. కార్ డ్రైవర్ని, టాక్సీ డ్రైవర్ని. టాక్సీ డ్రైవర్. దాని గురించి మాట్లాడదామని. తప్పకుండా చెప్పండి. ఏ జిల్లా మీది? విజయవాడ సార్. విజయవాడ. అయితే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. సో ఇవ్వాలంటున్నారు. ఇంకా ఎలా ఉంది విజయవాడలో పరిస్థితులు? ఎలా ఉన్నాయి? ప్రజలు ఆనందంగా ఉన్నారా కూటమి సర్కార్? ఎవరి గురించి వెళ్ళదు కానీ మా 50 సంవత్సరాల పరిస్థితి గురించి అది డిస్కషన్ అవుతుంది సార్. మా 50 సంవత్సరాల వయసు వాళ్ళకి దాని మాట్లాడుకుంటున్నాం సార్. అంతేనా? అవును సార్. తప్పకుండా చాలా మంచి టాపిక్ చెప్పారు. 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకే ఇస్తాం పెన్షన్ అని చెప్పేసి అప్పుడే చెప్పారు. ఈ రోజు ఇవ్వలేదు. దాని గురించి ప్రభుత్వం ఆలోచించాలి. సంవత్సరం దాటింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. మన సౌండ్, మన వీడియో సౌండ్ మనకే వస్తుంది ఆయన మాట్లాడుతుంటే, అందుకే. కానీ మంచి టాపిక్ ఎత్తుకున్నాడు ఆయన, మంచి టాపిక్. హలో 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 సార్, నమస్తే అండి. హలో, నమస్కారం సార్. హలో, నమస్తే. చెప్పండి సార్. ఏం పేరు మీది? నా పేరు పార్థసారథిరాజు. ఏంటి సార్? పార్థసారథిరాజు. పార్థసారథిరాజు గారు ఎక్కడి నుంచి సార్? ఏ జిల్లా? యాక్చువల్ గా మాది చిత్తూరు డిస్ట్రిక్ట్, కార్వేట్ మండలం. అచ్చా, చెప్పండి సార్. పార్థసారథి గారు ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను. ప్రజెంట్ బెంగళూరులో. వెరీ గుడ్. సో కనెక్ట్ అవుతా ఉందా? కనెక్ట్ అవుతుంది. మీరు బిందాస్గా మాట్లాడండి. కనెక్టే, మీరు లైవ్ లో ఉన్నారు. నేను జరిగినటువంటి మన విమాన దురంత దీంట్లో చనిపోయిన వారికి నా సగాఢ సానుభూతి వ్యక్తపరుస్తూ. అవునండి, థ్యాంక్ యూ. అది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. దాన్ని నిజంగా కూడా అది ఎంత దురదృష్టమో, మన దేశ స్వాతంత్రం ఆయన మీద జరిగినటువంటి పెద్ద సంఘటన. సో వాళ్ళకి మొదలుగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను. మా తరఫు నుంచి కూడా శ్రద్ధాంజలి. కాబట్టి ఒకటి విషయం ఏమంటే, మన ఆంధ్రప్రదేశ్, నేను సామాన్యంగా ప్రతి ఒక్కటి ఫాలో అవుతా ఉంటాను. నేను దీనికి చేరేది కాదు, మంచిదిగా చెప్తాను, చెడ్డదిగా అంటాను. అది నా యొక్క స్వభావం. ఓకే, ఎవరు ఏం చేసినా కూడా. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి దుర్మార్గం నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అటువంటి దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతా ఉంది. అయ్యో, ఏంటండి అంత పెద్ద మాట అన్నారు? ఏంటి ఆ పాలన? నేను దానికి చెప్పాలంటే, బికాస్ సబ్జెక్ట్ నేను పూర్తిగా జస్ట్ గ్లాన్స్ చేస్తా ఉన్నాను. బట్ ఇంచి వైజ్ నేను అక్కడ లేకపోయినా కూడా నేను ప్రతి ఒక్కటి వాచ్ చేస్తా ఉంటాను. ఎంత దాన్ని యాక్చువల్ గా ఇంకెప్తగా చెప్పాలంటే నేను బ్రీఫ్ గా చెప్పేస్తాను. ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు, తను చెప్పినటువంటి కష్టమో నష్టమో, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎవరైతే సక్రమంగా అమలు పరుస్తారో వాళ్ళే నాయకుడు అంటారు. అవును, ఎవరైతే కావచ్చు. నేను
ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ నాయకుడికైనా కావచ్చు, ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మాట్లాడే హక్కు, తెలిసే అర్హత ప్రతి ఒక్క ఈ భారత పౌరుడికి ఉంది. అలాంటి విషయాల్లో ఎవరు ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు లైవ్ కండక్ట్ చేసేటప్పుడు, ఒక యాంకరింగ్ చేసేటప్పుడు మంచి మంచి నిష్ణాతులను పిలిపించి మాట్లాడతారు. ఎందుకంటే ప్రజలకు మంచి జరగాల, ఏది చెడ్డది, ఏది మంచిది చెప్పాలంటే ప్రజలకు తెలుసుకోవాలన్న బాధ్యత ఉంటుంది. కాబట్టి మంచి నిష్ణాతులైనటువంటి యాంకర్స్ కూడా మంచి మంచి వక్తలు మాట్లాడే వాళ్ళు పిలిపించి వాళ్ళ దగ్గర ఎట్లా ఏమి అనేసి ప్రజలకు తెలిసేది కోసం ఈ ప్రోగ్రామ్స్ అంతా కండక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి దీంట్లో నాకు తెలిసి నేను పెద్దగా ఈ మధ్య కాలంలో అయితే నాకు అసలు నిజంగా ఆ టీవీ ప్రోగ్రాంలో ఆ వేరే ఆ ఎల్లో మీడియా ఛానల్స్ చూస్తేనే అట్లే బ్లడ్ బాయిల్ అయిపోతుంది నాకు. వాళ్ళకి ఏం చెప్పాలని కూడా నాకు తెలియడం లేదు. బ్లడ్ బాయిల్ అయిపోతుందా మీకు? బ్లడ్ నిజంగానే చెప్తున్నాను. అట్లేగా కొమ్మినే వాళ్ళు చేసిన తప్పు ఏమాత్రం లేదు. వాళ్ళు పాపం నేను కూడా ప్రతి ఒక్కరిని కొంతమంది మనకు ఆంధ్రప్రదేశ్ లో మన ప్రోగ్రామ్ లో అతను పాపం కృష్ణరాజు కూడా ఆయన అంతగా చెడ్డగా చెప్పలేదు. పత్రికల్లో వచ్చినటువంటి విషయాన్ని కొంచెం నోరు టంగ్ స్లిప్ అయింది, దాన్ని అతను చెప్పాడు. లేదు సార్, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే అతను దాన్ని స్లిప్ అయింది కాబట్టి ఇది ఆయన అప్పుడే క్లారిఫికేషన్ ఇచ్చేసి ఎంత దూరం వెళ్ళేది కాదండి. లేదు, అంటే ఇక్కడ ఒక విషయము, టంగు స్లిప్ అయ్యారా వినండి, టంగు స్లిప్ అయ్యారా లేదా అన్న విషయం పక్కన పెడితే కృష్ణంరాజు గారు అన్న మాట మాత్రం తప్పు. ఒక నిమిషం నేను చెప్తాను. కాకపోతే ఆయన చేసిన మరొక తప్పు ఏంటంటే కృష్ణంరాజు గారు ఆ విషయాన్ని చెప్పి టంగు స్లిప్ అయితే అక్కడే ఆపేసి లేదా క్షమాపణ చెప్పకుండా ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడాడు. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు, ఎన్నిసార్లు, మల్టిపుల్ టైమ్స్ మాట్లాడాడు. అయితే నేను అనేది ఏంటంటే సంహౌ ఆయన చేసింది తప్పు. అది కూడా కృష్ణంరాజు గారు లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి చేయకూడదు. ఇప్పుడు చిన్నపిల్లాడు ఎవడో టీనేజర్ మాట్లాడాలంటే అది వేరు. ఆయన చాలా అనుభవజ్ఞుడు, ఆయన చాలా వయసు కూడా చాలా ఎక్కువ, ఆయన అట్లా ఉండకూడదు. సరే, కృష్ణంరాజు గారి గురించి పక్కన పెట్టేస్తే నేను మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు అడుగుతా. ఆ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పండి, మనం క్లోజ్ చేద్దాము. మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం పూర్తయింది. సంవత్సర కాలంలో మీరు ఒక టీచర్గా ఎన్ని మార్కులు వేస్తారు? 0 నుంచి 100 మార్కుల్లో మీరు ఎన్ని వేస్తారు? ఎన్ని మార్కులు వేస్తారు? ఎన్ని మార్కులు ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? 0 నుంచి 100 మార్కుల్లో లోపల నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు క్వశ్చన్ పేపర్లు ఇస్తారు. ఆ క్వశ్చన్ పేపర్లు కరెక్షన్ చేసి నువ్వు ఒక 50 క్వశ్చన్లు వేస్తే దాంట్లో ఎన్ని ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు దాన్ని బట్టి మార్కులు వేస్తారు. ఇతను ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి క్వశ్చన్స్ లో ఒక్కటి కూడా లేకపోతే మనం మార్కులు ఎట్లా వేస్తాము? అంతే అంటారు. ఒక్కటి కూడా చేయలేదు, మార్కులు ఏమి ఇస్తామంటారు. దాని కాబట్టి ఇది నిజమైన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఒక స్టూడెంట్ పోయి ఎగ్జామ్ రాస్తే ఒక 50 ప్రశ్నలు అడిగితే దాంట్లో 10 ప్రశ్నలకు ఒక్కొక్క ఆన్సర్ లో కూడా అర్థం పర్థం తెలియకుండా కొత్త కూడా 1 మార్క్ వేయాలి, అర్ధ మార్క్ వేయాలి, ఇవంతా చూసి మార్కులు వేస్తారు. రైట్ సార్, రైట్ సార్. మనకి క్లోజింగ్ టైం ఉంది, కాలర్లు కూడా వేరే ఫోన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మార్కులు కాదండి, నిజంగా పెద్ద గుండుసున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ. కొంచెం లేటుగా 4-5 నిమిషాలు లేటుగా స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం ఒక 2-3 కాల్స్ తీసుకుందాం. హలో సార్. నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. ముందొచ్చి కాల్ కట్టవలా అయిపోయినట్టుంది, చెప్పండి సార్. అది వేసుల రాజధాని అని కంటే దొంగల రాజధాని అని ఉంటే అంత ఇబ్బంది లేకపోయేది సార్. లేదండి, మీరు అట్లా మాట్లాడము తప్పది. ఎందుకు నా మాట వినండి. ఎందుకు తప్పంటున్నానంటే ఆయన అన్న మాటే తప్పు, అందరినీ ఉద్దేశించి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా దొంగల రాజధాని అంటే అది తప్పు కాదు. ఎంత ఇది ఉండేది కాదు. లేదు, అట్లా అనకూడదండి, ఎప్పుడు కూడా అనకూడదు. మీకు ఒక విషయం చెప్తాను. ఒక్క వ్యక్తి తప్పుని 10 మందికి లేదా ఒక ప్రదేశానికి ఆపాదించి మనం మాట్లాడితే అది తప్పు. అదే తప్పు మీరు కూడా చేస్తున్నారు ఇప్పుడు. సారీ చెప్తున్నారు, అది ఓకే. బట్ నేను అనేది ఏంటంటే అదే తప్పు మీరు చేసి మళ్ళీ మిమ్మల్ని ఎత్తుకపోయి లోపలేసి మళ్ళీ నన్ను తీసుకుపోయి లోపలేసి
అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు అట్లా ఆయన అనడము తప్పు అన్నప్పుడు ఇప్పుడు మీరు అనడం కూడా తప్పే కదా. సో అట్లా అనకూడదు. సరే ఏదేమైనా కూడా ఎలా ఉంది మీకు పరిపాలన, ఎలా ఉంది ప్రభుత్వం, అది చెప్పండి. బాగాలేదు సార్, బాగాలేదు. ఇస్తానని ఏమీ ఇవ్వట్లా. 50 సంవత్సరాలకు మెయిన్ పెన్షన్ చెప్పారుగా, అది లేదు. ఓకే, 1500 లేవు. ఆడబిడ్డకి 10, ఆడబిడ్డకి 1500 అన్నాడు, అది లేదు. ఏమీ లేవు సార్. ఓకే, ఒక తల్లికి 100 ఏదో అంటున్నారు కానీ అది కూడా ఎంతవరకు తెలియదు. ఓకే, మొత్తానికి ఏమి ప్రభుత్వం బాగాలేదు. సింపుల్గా ప్రభుత్వానికి మార్కులు వేయాలంటే ఎన్ని వేస్తారు? 0 నుంచి 100 మార్కులు. 0 సార్. 0 నుంచి 100 మార్కులు ఒకటి కూడా వేయరా? ఓకే ఓకే. ఏ జిల్లా సార్ మీది? పశ్చిమ గోదావరి జిల్లా సార్. పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే ఓకే, లేదు తప్పకుండా. నేను యాక్చువల్గా జిల్లాలు ఎందుకు అడుగుతాను అంటే మీ జిల్లాకి సంబంధించిన సమస్యలు మీకు తెలిసి ఉంటాయి కదా, అందుకే ఖచ్చితంగా పేరు చెప్పినా చెప్పకపోయినా జిల్లా అడుగుతాను నేను. ఓకే సార్. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ. ఒకటే విషయం అండి, ఒకటే విషయం మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు కూడా ప్రాంతాన్ని ఉద్దేశించి కమెంట్ చేయొద్దు. అది ఎవరైనా సరే, చిన్న కమెంటు, పెద్ద కమెంటు, మీడియం కమెంటు, ఏదైనా సరే కమెంటే చేయకూడదు. ఒక వ్యక్తి చేస్తున్న పనుల మీద మీకు చెడు అనిపిస్తే వ్యక్తి గురించి మాట్లాడండి, కానీ ప్రాంతాన్ని ఉద్దేశించి ఎప్పుడూ మాట్లాడకూడదు. అది చిన్నదైనా పెద్దదైనా అది తప్పే. అందుకే కృష్ణంరాజు గారు చేసిన తప్పు అని చెప్పేసి నేను 100 సార్లు చెప్పా. ఒక మూర్ఖుడే అలా మాట్లాడగలడు అని చెప్పేసి నేను 100 సార్లు చెప్పా. ఇప్పుడు బ్రదర్ ఎవరైతే మాట్లాడారో ఆయన కూడా అదే విధంగా మాట్లాడాడు. ఆ తప్పు అట్లా మాట్లాడకూడదు. చాలా దాని మీనింగ్ ఏమొస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అదేనా, ఏం మాటలు ఇవి, ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడతారో తెలియదు, బట్ తప్పది. హలో 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 సార్, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ప్రోగ్రామ్ చూస్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా అంటే లైవ్ లో ఉందా ఇది? అవునండి, లైవ్లోనే ఉన్నాము. యాక్చువల్గా క్లోజింగ్ టైం అయింది, మీదే లాస్ట్ కాల్ అనుకోండి. సార్ ఏం లేదు సార్, మొన్న ఇండియా టుడేలో చంద్రబాబు నాయుడు గారు ఒకటి P4 అని పెట్టాడండి. అవునండి, P4 లో నేను ఏదో చేస్తున్నాను అని చెప్పాడు. యాక్చువల్ గా P4 అనే దాన్ని ఫస్ట్ ఆయన హెరిటేజ్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటది అని చెప్పి మా ఉద్దేశం సార్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే? హెరిటేజ్ కంపెనీ ఉంది హెరిటేజ్ నుంచి ఆయన ఎంత దానికి డొనేట్ చేస్తున్నాడు, ఎంత దాంట్లో ఇస్తున్నాడు డబ్బులు అని చెప్తే మిగతా వాళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. తన నుంచే ముందు స్టార్ట్ చేయాలి కదండి, అతని సొంత కంపెనీ కాబట్టి తన నుంచి స్టార్ట్ చేయాలి. జగన్ గారిని ఎంత తొక్కాలని చూస్తే అంత పైనకి వస్తాడండి. వీళ్ళు ఏదో చెప్తున్నంత ఈజీగా ఏదో ఆయన ఏదో తొక్కేస్తాము, ఆయన రాజకీయ సమాధి చేస్తామన్నంత ఈజీగా ఉండదు కదా సార్. అంత ఈజీగా ఉండదు సార్. ఇది హెరిటేజ్ లో నుంచి స్టార్ట్ చేయమనండి. మిగతా హామీలన్నీ ఆయన ఎట్లాగో నిలబెట్టుకోడు, అతని గురించి అందరికి తెలిసిన విషయమే. అతను హెరిటేజ్ నుంచి ఆ P4 కి ఏదైతే మొన్న ఇండియా టుడేలో నేను P4 ని నేనే మొత్తమే నాకు చేస్తున్నా అని చెప్తున్నాడు అతని నుంచి స్టార్ట్ చేయాలండి. అది P4 అన్నది సార్ అంటే ఇంకా క్లారిటీ లేదు కాబట్టి మనం అంత విశ్లేషణగా కాదు, కానీ నేను ఒక విషయం చెప్తా P4 గురించి. P4 అన్నది ఒక సినిమా, అంతే సార్, ఒక సినిమా. ఇక ఆ సినిమా ఏంది, ఎన్ని రోజులు ఆడుతుంది ఏంది అనేది మనం చూద్దాం. సింపుల్ ఒక విషయం సార్, ప్రభుత్వము పరిపాలన చేయాలి, ప్రభుత్వము సంక్షేమము, ప్రభుత్వము డెవలప్మెంట్ రెండింటి మీద దృష్టి సాధించాలి. అవి చేయకుండా ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా డైవర్ట్ చేయడానికి ఈ P4 కూడా ఒక మంచి డైవర్జన్ అని చెప్పేసి నేను నమ్ముతున్నా. అది రాబోయే రోజుల్లో మేబీ మళ్ళీ నా నమ్మకం సడలొచ్చు, చెప్పలేము. చూద్దాం, ఫస్ట్ చూద్దాం ఏం జరుగుతుందో. సార్ మీ విశ్లేషణ బాగా వాచ్ చేస్తూ ఉంటాను సార్ నేను, బాగుంటాయండి మీవి. థ్యాంక్ యూ. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ. మేమంతా కాలర్స్ అంతా మీ వెనకాల ఉంటాం సార్. థ్యాంక్ యూ. ఏ జిల్లా అన్నారు సార్ మీరు? నాది యాక్చువల్గా హైదరాబాద్ సార్ నాది. ఓకే 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 ఓకే. హైదరాబాద్ సార్. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ విశ్లేషణ బాగుంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ రోజుకి బికాజ్ ఏంటంటే ఆల్రెడీ 9 గంటల 7 నిమిషాలు అయిపోయింది.
నేను ఎందుకు 7 నిమిషాలు ఎక్స్టెండ్ చేశానంటే కొంచెం లేట్గా ఒక 3-4 నిమిషాలు ఏదో లేట్గా స్టార్ట్ చేసినట్టున్నాము, అందువల్ల చేసినాను. కాకపోతే ఒక విషయం చెప్పాలి. ఇందాక ఒక బ్రదర్ ఒక మాట అన్నాడు, నేను ఆ మాటని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలే. అమరావతి గురించి కమెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు. అమరావతి మాత్రమే కాదు, విజయవాడ కమెంట్ చేసే హక్కు లేదు, హైదరాబాదు కమెంట్ చేసే హక్కు లేదు, బెంగళూరు కమెంట్ చేసే హక్కు లేదు. మీరు ప్రాంతాలు ప్రదేశాల గురించి కమెంట్ చేయకండి, మీరు ఇష్యూస్ మీద మాట్లాడండి. ఈ ఇష్యూ ఉంది, ఇది ఆధారము, ఈ ఇష్యూని ఎలా సార్ట్అవుట్ చేద్దాం. అంతేకాని ఏదో మనం మాట్లాడగలము అని చెప్పేసి ఇస్తారు. ఇతను కృష్ణంరాజు గారు ఒక మాట మాట్లాడారు, ఈరోజు ఒక బ్రదర్ మన కాలరే ఆయన ఒక మాట మాట్లాడారు. రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఏం లేదు కదా, అదే మాట. తప్పది, ఎప్పుడు కూడా మాట్లాడకూడదు, ప్రజలలోంచి ఇట్లాంటి మాటలు రాకూడదు. అది కూడా ఇట్లాంటి షోలలో వస్తే నలుగురు చూస్తారు. ఆ విషయం దయచేసి ఆ బ్రదర్ కూడా అర్థం చేసుకోవాలి. ఇష్యూస్ మీద మాట్లాడండి, గవర్నమెంట్ మీద మాట్లాడండి, గవర్నమెంట్లో పనిచేసే మంత్రులు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం అన్నది హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ డిరోగేటరీ రిమార్క్స్ అంటారు, అవి మనము చేయడం అన్నది అది సరికాదు. చేసే వాళ్ళని నేను ఎప్పుడూ సపోర్ట్ చెయ్యనివ్వను. చేస్తే కృష్ణంరాజు గారు లాంటి వాళ్ళని నేను ఆల్రెడీ ఒక మూర్ఖుడు అని చెప్పేసి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తప్పకుండా పొలిటికల్ కన్వర్జేషన్ చాలా బాగా చేద్దాం. రోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు మనది ఉంటుంది ప్రోగ్రామ్, రోజు ఉంటుంది 8 గంటల నుంచి 9 గంటల వరకు. సండే రేపు కూడా పెడతా. యాక్చువల్లీ సండే రోజు పెట్టొద్దు అనుకున్నా, రేపు ఫస్ట్ సండే, మనం మొదలుపెట్టి 2 రోజులు అయింది కదా, కాకపోతే రేపు ఫస్ట్ సండే కాబట్టి రేపు కూడా పెడతా. రేపు కూడా రండి, రేపు కూడా మాట్లాడదాం. నెక్స్ట్ వీడియో అంటే రేపు కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.